బాబు ఈ రెండక్షరాల పదం రూపారెడ్డి హత్య కేసు నిందితులను పట్టించిందా అంటే అవునని అంటున్నారు పోలీసులు. చిన్న చిన్న క్లూస్ చాలు ఒక్కోసారి పెద్ద పెద్ద కేసులను పట్టించేస్తాయనడానికి ఇదో నిదర్శనం. ఇంతకీ పోలీసులు ఈ కేసు ఎలా ట్రేస్ అవుట్ చేయగలిగారు? ఈ విద్యార్థులు మర్డర్ చేయడానికి గల కారణాలేంటి? వీళ్ళు మొదట చెయ్యాలనుకున్నదేంటి, ఇప్పుడు చేసిందేంటి? ఎస్పీ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అసలేం జరిగింది? ఆ వివరాలు ఎలాంటి? ఘటన ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య. నిందితులు 10వ తరగతి విద్యార్థులు. కారణం జల్సాలు, మందలించారనే కక్ష. మర్డర్ స్కెచ్. యూట్యూబ్ లో హత్య చిట్కాల అన్వేషణ. హత్యా విధానం కత్తితో విచక్షణ రహిత దాడి. దోపిడీ చేసిన మొత్తం 2.5 లక్షలు. కీలక ఆధారం చివరిగా బాబు అన్న మాట. పోలీస్ దర్యాప్తు. 5 ప్రత్యేక బృందాల పరిశోధన. అరెస్ట్. నిందితులు బైక్ పై పట్టుబడటం. స్వాధీనం రక్తపు మరకల క్యాష్, ఫోన్. ఇవి రూపారెడ్డి మర్డర్ కేసు ఛేదన సాగిన విధంలోని ముఖ్యమైన పాయింట్లు. మొదట పోలీసులు అన్ని రకాలుగా విచారించి చూసినా ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు. చివరికి భర్త రాజేందర్ రెడ్డిని కూడా అనుమానించారు, కానీ ప్రయోజనం కనిపించలేదు. ఇక పోలీసులకు స్కూల్ చుట్టూ ఏదైనా జరిగిందా అన్న ఆలోచన వచ్చింది. దీంతో స్కూల్ మీద తమ ఫోకస్ మొత్తం పెట్టారు. స్కూల్ విద్యార్థుల్లో ఆగస్టు 11వ తేదీ ఆ ముందు వెనక రోజుల్లో ఎవరైనా సెలవుల్లో ఉన్నారా అని ఐడెంటిఫై చేశారు. 13 మంది స్కూల్ కు రాలేదని తెలిసింది. ఆ తర్వాత వారిలో ఒక 5గురు 10th స్టూడెంట్స్ మీద మరింత జూమ్ చేసి తమ నిఘా పెంచారు. ఇక్కడ దొరికింది అస్సలు క్లూ. 2 విద్యార్థులు మాత్రం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయటం, పార్టీలు ఇవ్వటం, జులాయిగా తిరగటం వంటివి చేస్తున్నట్టు గుర్తించారు. మన బ్లాక్ షిప్స్ దొరికిసాయని భావించిన పోలీసులు వారి మీద మరింత దృష్టి సారించారు. వారిని తమ ఫ్రేమ్ లోకి తీసుకుని వాళ్ల యాక్టివిటీస్ తో పాటు వాళ్ల దగ్గరున్నవన్నీ స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు బయటపడ్డాయి డబ్బులు. అవి కూడా రక్తపు మరకలంటినవి. చివరిగా ఆమె మాట్లాడిన వాళ్ళ చిన్నమ్మతో బాబు అనే పదం వాడినది. ఆ బాబు అనేది యూజువల్గా పిల్లలతో వాడతారని చెప్పేసి ఆ స్కూల్లో తెలియగానే స్కూల్లో మనం గత 2 రోజుల నుంచి కూడా ఎవరైనా యాబ్సెంట్ అయ్యి ఎవరైనా జల్సాలకు ఎక్కువ ఏమైనా ఉన్నారా అని చెప్పేసి మనము ఎంక్వైరీ చేస్తున్న విధంలో మనకి 2 మీద మనకు సస్పెక్ట్ వస్తే వాళ్ళని పికప్ చేయడం జరిగింది. మైనర్లని అనటం కాదు గాని వీళ్ళెంత ఘరానా దొంగలను మించిపోయారంటే స్కూల్లో ఫీజు వసూళ్ల టైం అంటూ ఒకటి ఉంటుంది. అది ఆగస్టు 11వ తేదీ. ఆ ముందు రోజుల నుంచి తమ ప్రిన్సిపల్ రూపారెడ్డిపై నిఘా పెట్టారు, రెక్కి నిర్వహించారు. ఆపై ఆ రోజు కరెక్ట్ గా చూసి మరీ చోరీకి తెగబడ్డారు. ఆ తర్వాత మర్డర్ కూడా చేశారని అంటారు పోలీసులు. మొదట వీళ్లు డబ్బు కోసమే వెళ్లినట్టు చెప్తున్నారు పోలీసులు. ఆమె వీరెవరూ గుర్తించి బాబు అని అరవటంతో ముందే కొనిపెట్టుకున్న కత్తితో 27 పోట్లు పొడిచారు. అంతేకాదు ఆమె ఫోన్ కూడా తీసుకెళ్లిపోయారు. ఎందుకంటే రూపారెడ్డి కోలుకుని ఎవరికైనా ఫోన్ చేసి చెప్పేస్తే తమ విషయం తెలిసిపోతుందని ఈ పని చేసినట్టు గుర్తించామంటున్నారు విచారణాధికారులు. ఇందులో వ్యక్తిగత కక్షలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు పోలీసులు. వీళ్ళకి కొంతవరకు డబ్బు తొందరగా సంపాదించాలని చెప్పేసి జల్సాలకి అలవాటు పడి బైక్ కావాలి, ఫోన్ కావాలని చెప్పేసి ఈ సమయంలో ఎట్లా స్కూల్ ఫీజు కలెక్ట్ చేస్తున్నారు కదా, ఆ టైంలో మనం వెళ్ళి దొంగతనము చేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ వేసుకోవడం జరుగుతుంది. కానీ ఒకవేళ ఆ దొంగతనంలో పట్టకపోతే కూడా ఎలా అని చెప్పేసి ఆల్రెడీ ఒక కత్తి పెట్టుకొని మనం ఏదో రకంగా మనం ఏమైనా ఉంటే కూడా చంపేసైనా మన డబ్బులు తీసుకుందాం అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ వేసుకొని ఆమెని చంపి 2.5 లక్షల వరకు డబ్బులు అక్కడ నుంచి దొంగతనం చేసుకుని వెళ్ళాడు. గతంలో ఒక విద్యార్థి ఇదే స్కూల్ హాస్టల్లో ఉండేవాడు. అతడి వ్యవహార శైలి నచ్చక డే స్కాలర్ గా మార్చారు. అతడికి ఈ వయసులోనే ఆల్కహాల్ సేవించడం, ఇంకా ఎన్నో వ్యసనాలున్నట్టు గుర్తించారు. ఓవరాల్ గా ఒక చోరీ కోసం వెళ్లిన విద్యార్థులు మర్డర్ చేసి అది కూడా తప్పించుకుని తిరగటం చూస్తుంటే వీళ్ళెంత ముదిరిపోయారు. ఈ వయసులోనే ఎంత పెద్ద స్కెచ్ వేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా.